అందం అమ్మాయితే కదా, అందం అమ్మాయిలోనే ఉంటుంది. మనం నిన్న క్లెన్సింగ్ గురించి తెలిసింది. క్లెన్సింగ్ ఎలా చేసుకోవాలి అని సింపుల్, చాలా రకాలు ఉంటాయి. అన్ని రకాల జోలికి వెళ్ళారంటే కష్టం. అదే సింపుల్ గా ఉండేది చేసుకుంటే బెస్ట్. యాక్చువల్ గా ఫేస్ మెయింటెనెన్స్ దానికి ఫేషియల్ అని మనం వెళ్తూ ఉంటాం. ఈ ఫేషియల్కి వెళ్ళినప్పుడు 3 టైప్స్ ఆఫ్ స్టెప్స్ ఉంటాయి. ఫస్ట్ క్లెన్సింగ్, స్క్రబ్బింగ్, మాయిశ్చరైజింగ్. ఈ 3 స్టెప్స్ లోనే ఫేషియల్స్ ఉంటాయి. మనము క్లెన్సింగ్ ఎట్లా చేసుకోవాలి, జస్ట్ మన ఇంట్లో చేసుకోవాలి. ఇంకా డీప్ గా కూడా మీకు నేను వాడే విధానం చెప్తాను. మీకు ఏంటంటే సింపుల్ గా ఉండాలని చెప్పేసి క్లెన్సింగ్ అలా చెప్తాను. ఇప్పుడు మనం స్క్రబ్బింగ్ గురించి చెప్తాను. స్క్రబ్బింగ్ ఈజ్ నథింగ్ బట్ రబ్బింగ్. ఈ రబ్ చేసినప్పుడు ఏమైతుందంటే స్కేలింగ్ అవుతుంది. ఎలాగా, ఇప్పుడు మాకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను, మీకు బాగా అర్థమయ్యే విధంగా చెప్తాను. ఇప్పుడు మనం అంట్లు అడుగుతూ ఉంటాం. సాఫ్ట్ స్పాంజ్ తీసుకొని మనము నాన్ స్టిక్ కుక్ వేర్ ని కడుక్కుంటూ ఉంటాం. అంటే నాన్ స్టిక్ కుక్ వేర్ మీద ఏముంటుంది, ఏమీ ఉండవు, జస్ట్ అలా రబ్ చేస్తే దాన్ని ఏమి కూడా అతుక్కొని ఉండదు, వెళ్ళిపోతుంది. కానీ అది పాల గిన్నెలు, పెరుగు గిన్నెలు, లేకపోతే ఏదన్నా పప్పు ఉడకబెట్టిన తర్వాత గిన్నెల్ని కడగాలంటే ఏం చేస్తాం, స్క్రబ్బర్ అంటాం. అర్థమవుతా ఉందా? వాట్ ఈస్ ద రిలేషన్ బిట్వీన్ రొటీన్ వర్క్స్ అండ్ బ్యూటీస్? అర్థమైపోతుందా? ప్రతిదానికి ఒక మూలం ఉంటుంది, దానికి దీనికి కనెక్షన్ ఉంటుంది. అలాగే మనం ఫేస్ మీద కూడా ఏం చేయాలి, ఫేస్ మీద ఎంత క్లీన్ చేసినా ఈ ఈ రఫ్నెస్ అనేది ఉంటుంది అన్నమాట. ఆ రఫ్నెస్ పోగొట్టడానికి స్క్రబ్బింగ్ చేస్తారు. ఆ స్క్రబ్బింగ్ కోసం మనము ఏదేదో బయట నుంచి తెచ్చుకునే క్రీమ్స్ ఏమీ అవసరం లేదు, సింపుల్ గా మనం చేసుకోవచ్చు. ఎలా చేసుకోవచ్చు అని అంటే సున్ని పిండి దొరుకుతుంది మనకి. సున్ని పిండి అందరికీ తెలుసు, మన తాత ముత్తాతలు, మన అమ్మమ్మలు, ప్రతి ఒక్కరూ వాడినటువంటి మంచి ఐటమ్ అన్నమాట. దీన్ని ఇప్పుడు ఎవరు వాడటం లేదు. అందుకే అంత ఇంట్రెస్ట్ లేక కాదు, కానీ అంత టైం లేక తయారు చేసుకోవడం ఎలాగో తెలియక అలా చేస్తున్నారు. సున్ని పిండితో రబ్ చేసుకుంటూ క్లీన్ చేసుకోవాలి. సున్ని పిండి అంటే అన్ని రకాలు కలపక్కర్లేదు. మన దగ్గర పెసలు ఉంటాయి కదా, పెసలని మనము గ్రైండ్ చేయించుకుని కొంచెం రఫ్ గా కొంచెం నూకగా పట్టించుకుంటే దాన్ని పెట్టుకొని మనము ఫేస్ కి రబ్ చేస్తూ చేసుకోవాలి. దట్ ఈస్ ద సెకండ్ స్టెప్. క్లెన్జింగ్ అయిపోయింది, స్క్రబ్బింగ్ అయిపోయింది. స్క్రబ్బింగ్ చాలా రకాలు చేసుకోవచ్చు. మనం స్క్రబ్బింగ్ ఏంటంటే మనం సేఫ్టీ కోసం చెప్తున్నాను నేను. చాలా మంది స్కిన్ చాలా డెలికేట్ గా ఉంటుంది, కొంతమంది రఫ్ ఉంటుంది. ఇది చాలా బాగా పనిచేస్తుంది. థ్యాంక్ యూ.